సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు గుండెపైనే కాలితో తన్నాడు. వైకుంఠాధిపతికి ఇంతటి అవమానమా? ఎందుకు? కలియుగ ప్రారంభం. యజ్ఞఫలాన్ని అందుకునే అర్హత ఎవరిది? శాంతమూర్తి ఎవరో తేల్చడానికి భృగు మహర్షి త్రిమూర్తుల దగ్గరకు వెళ్లారు. బ్రహ్మ పట్టించుకోలేదు, శివుడు పలకరించలేదు. ఆ కోపంతోనే వైకుంఠానికి వెళ్లిన మహర్షి నిద్రిస్తున్న విష్ణుమూర్తి వక్షస్థలంపై బలంగా తన్నాడు. కాని ఇక్కడే అసలైన ట్విస్ట్. స్వామిని కోపగించలేదు. పైగా మహర్షి పాదాలు ఒత్తుతూ ఆయన అహంకారానికి చిహ్నమైన 3వ కంటిని నలిపేశారు. విష్ణువే సర్వోత్తముడని తేలిపోయింది. మహర్షి శాంతించిన లక్ష్మీదేవి మాత్రం శాంతించలేదు. తన నివాసమైన స్వామి రొమ్మును తన్నిన వ్యక్తిని క్షమించినందుకు వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వెళ్ళిపోయింది. అలా అరిగిన లక్ష్మి కోసం భూమికి వచ్చిన శ్రీహరి చిల్లిగవ్వలేక కుబేరుడి దగ్గర అప్పు ఎందుకు చేశాడు? ఆ అప్పు ఇప్పటికీ తీరలేదా? పార్ట్ 2లో చూడండి.